నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజైతే మా ఇంట్లో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు హర స్కూల్లో సీసీఏ కాంపిటీషన్ ఉంది. సో తన కోసం చేసిన చిన్న చిన్న ప్రిపరేషన్ కానీ ఇవన్నీ నాకు ఒక మెమరీలా ఉండాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా అమ్మకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అండ్ హరకి ఇచ్చిన ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఈ రోజంతా ఎలా గడిచింది, హర కాంపిటీషన్ ఎలా జరిగింది, సో ఇదంతా వ్లాగ్ లో నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే ఇంట్లో పనులన్నీ జల్ది అయిపోయాయి. సో అందుకే హరన్ కూడా మెల్లిగా రెడీ చేస్తున్నాను అనమాట. నిజానికి రోజు ఈ టైంలో అంతా హడావిడిగా ఉంటుంది. దీనికి మంచిగా నేను 2 జడలు వేసి పంపించాలని అనుకుంటాను, కానీ అదే రోజు కావాలని అది ఒక్క జడ వేయమని చెప్తుంది అనమాట. చేతికున్న గోర్లు మాత్రం బాగానే పెరిగాయి. నేను కట్ చేద్దామంటే భయపడతాను, ఎందుకంటే అది అటు ఇటు కదలడంలో ఎక్కడ చిగురు కట్ అవుతుందో అని చెప్పేసి. అందుకని వాళ్ళ నాన్నగారికి అయితే వీకెండ్స్లో అప్పచెప్తాను, మీరే చేసేయండి అని. అండ్ ఇక్కడ తనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ జామ్ కావాలన్నది. ఎవ్రీడే కాదు కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట. దాంతోపాటు బాదం తింటుంది, నైట్ ఆల్రెడీ నానపెట్టిచ్చాను. ఎవ్రీడే మాత్రం హర స్కూల్ బ్యాగ్ చెక్ చేయాల్సిందే. అసలు హర బ్యాగ్లో ఏముంటాయి అనేది నేను నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా ఫర్దర్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ ఒక స్లిప్ అయితే ఉంది కదా, దీని మీద అయితే నేను 2 రైమ్స్ నేమ్స్ అయితే రాసి పంపిస్తున్నాను. హంటీ డంటీ అండ్ చబ్బీ చీక్స్ అనమాట. ఇవి దాదాపు నేను ఒక 1 మంత్ నుంచి నేర్పిస్తున్నాను. దీని ఏజ్లో అయితే నాకు అసలు రైమ్స్ ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం అలా కాదు, చాలా ఫాస్ట్ జనరేషన్. సో అందరితో కంపీట్ అవ్వాలి అంటే మనం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్గానే ఉండాలి. మిగతా కాంపిటీషన్స్ అన్న కొంతవరకు నేను మేనేజ్ చేయగలను కానీ నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టోరీ టెల్లింగ్ ఉంది. అదైతే నాకు చాలా టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే దానికి అసలు మాటలే సరిగ్గా రావు, అంటే ప్రాపర్గా పలకడం రాదు. అలాంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంకా స్టోరీ టెల్లింగ్ అనేది అసలు అది ఎలా జరుగుతుందో నాకు మాత్రం ఇప్పటి నుంచే భయంగా ఉంది. అందుకని ఈ రైమ్స్ కూడా ఇమీడియట్ కాకుండా నేను ఒక 1 మంత్ నుంచే బిఫోర్ నుంచే ప్రిపేర్ చేయిస్తూ వస్తున్నాను అనమాట. ఇది అవ్వగానే ఒక 2 మంత్స్ తర్వాత ఏమో స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇప్పటి నుంచే అది కూడా ప్రిపేర్ చేయించాలి. పాపం ఇప్పుడే ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఈ ఏజ్లోనే కొంచెం, కానీ అది కొంచెం గ్రో అప్ అయిపోతే దానికే అర్థమైపోతుంది అనమాట. ఇంత ప్రెషర్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అర్థం కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు మన సైడ్ అయితే ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడతాము, కానీ ఇక్కడ వచ్చేసి మేము ఇంట్లో మా భాష మాట్లాడతాము అండ్ సరౌండింగ్ పిల్లలంతా కన్నడ అనమాట. స్కూల్ వచ్చేసరికల్లా హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో దానికి కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేడం గారికి స్కూల్ టైం అయితే అయిపోయింది. ఎవ్రీడే అయితే మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు స్కూల్ కాబట్టి వాళ్ళ నాన్నగారే డ్రాప్ చేసేస్తున్నారు, నేను పిక్ చేసుకుంటున్నాను. ఈ రోజు మాత్రం ఇద్దరం కలిసి వచ్చాము. తనని ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాము, ఏది మర్చిపోకుండా నీ టర్న్ వచ్చేసరికల్లా మంచిగా చెప్పేయని. ఇది వచ్చేసి హర క్లాస్ వాళ్ళ ఆర్ట్ గ్యాలరీ. సో ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఆ కాన్సెప్ట్ పరంగా ఈ డ్రాయింగ్స్ అన్నీ వేసున్న వాటికి వీళ్ళు కలరింగ్ అనేది చేశారంట. బాగుంది. అండ్ ఇక్కడ మా హర చేసిన కలరింగ్ చూడండి, అంతా బాగానే ఉంది. కానీ వెళ్ళేటప్పుడు అది మంచిగా రైన్ చెప్పాలంటే మేము కొన్ని కండిషన్స్ అంట ఫాలో అవ్వాలంట, అంటే అగ్రీ చేయాలంట. తను స్కూల్ నుంచి రాగానే టీవీ తనకి ఇచ్చేయాలంట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికల్లా షాపింగ్కి తీసుకెళ్లాలంట. ఈ రోజు ఎంత అల్లరి చేసినా అసలు ఏమనొద్దంట. సర్లేమ్మా నువ్వైతే మంచిగా చెప్పిరా, దాని తర్వాత చూద్దామని చెప్పాము. నిజానికి దానికంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రైమ్ కాంపిటీషన్ అప్పుడు బాగానే చెప్పింది. సింగింగ్ కాంపిటీషన్ అప్పుడైతే నేను నిజంగానే 1 మంత్ వరకు దానికి ప్రాక్టీస్ చేయించాను. జస్ట్ ఒక 5-6 లైన్లు. ఇంట్లో అయితే అడిగినప్పుడల్లా పాడింది, కానీ అక్కడికి వెళ్ళేసరికల్లా అంట మా మమ్మీ సాంగ్ నాకు నేర్పించలేదు అని చెప్పిందంట. ఇంకా మిస్ ఆ మాట అనగానే నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఏంటి హరా ఇలా చెప్పావు అంటే, ఏమో నేను మర్చిపోయాను అంట. సో లాస్ట్ మూమెంట్లో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తారనమాట మేడం. అందుకని తినొచ్చేసి తన ఫ్రెండ్ మన్వా, ఇద్దరే ఉంటారబ్బా, ఫ్రెండ్స్ అంట, బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అసలు వీళ్ళు ఏం చెప్పారు అని ఒకరికొకరి గురించి అడుగుతున్నాను. హర ఏం రైమ్ చెప్పిందో మన్వాకు గుర్తుంది, కానీ మన్వా ఏ రైమ్ చెప్పిందో హరకు గుర్తులేదంట. అందుకని మన్వా హరకైతే చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలతో అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ మేము మాట్లాడుకుంటున్నాము అసలు ఎలా ఏం చెప్పారు అని చెప్పేసి. అండ్ మిస్ కూడా అదే చెప్పారనమాట, పర్లేదు పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, కానీ స్టోరీ టెల్లింగ్ సింగింగ్ కాంపిటీషన్స్వి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయించండి, పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పారనమాట. సో అది ఎలా చెప్తారు ఏంటి అని చెప్పేసి మేమైతే అలా మాట్లాడుకుంటా వరి అవుతూ వస్తున్నాము.
ఇప్పుడు వీళ్ళకంటే మనకే ఎక్కువ టెన్షన్ ఉంది అని. అసలు నేను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నానంటే నిజం చెప్పాలంటే ఆహార చాలా రిజర్వ్డ్, ఇది చాలాసార్లు చెప్పాను. అండ్ ఈ మధ్య అది ఎక్కువగా మాట్లాడట్లేదంట. సో అంతమంది స్టూడెంట్స్లో ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ఎక్కువైపోయాయి. సో అంతమంది స్టూడెంట్స్లో ఇది ఎలా చెప్పిందో లేదో అనేది నా కంగారు, అంతే తప్ప ఇంకేం లేదు. దీని రిజల్ట్ అంతా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నెక్స్ట్ వీక్లో ఉంది, అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మాత్రం మస్త్ ఎండ్ ఉండే. సో హర స్కూల్ నుంచి వచ్చేసింది, దాన్ని ఫ్రెష్ అప్ చేయించి తినిపిచ్చేసి బయలుదేరేసరికల్లా ఇంత పెద్ద వర్షం. కనీసం రోజుకో 2 సార్లు అన్నా ఇలా వర్షం వస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎండ కొడుతుంది అనమాట. సో మాకు ఇక్కడ వెదర్ అయితే భలే బ్యాలెన్స్ చేస్తుంది. నిజానికి అమ్మ బాగానే ఉంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏమైపోయిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనమాట, అంటే బిఫోర్ డే నైట్ నుంచే తనకు కొంచెం హెడేక్ ఉండే. అది నార్మల్గానే ఉందనుకున్నాము, కానీ మిడ్ నైట్కి వచ్చేసరికల్లా చాలా సివియర్గా వామిటింగ్స్ అవ్వడము, పెయిన్ ఎక్కువ అయిపోవడము, సో కొంచెం బీపీలో అవ్వడం అలా జరిగింది. ఒక్కరోజు ఆ పెయిన్తో ఫేస్ అంతా చిన్నగా అయిపోయింది. అదెందుకో వన్ సైడ్ సరిగ్గా ప్రాపర్గా క్లోజ్ అవ్వట్లేదు అని ఒక చిన్న డౌట్ ఉండే. దానివల్ల ఏమన్నా పెయిన్ వచ్చిందా అని చెప్పేసి భయమేస్తుంది అనమాట, ఎందుకంటే చాలా సివియర్గా ఉండే. ఎర్లీ మార్నింగ్ ఎమర్జెన్సీకి అయితే తీసుకెళ్ళాము. సో మళ్ళీ ఇమీడియట్గా ఈ రోజుకే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను, వెళ్దాము అసలు ఏమైందో తెలుసుకుందాము, ఎందుకు అంత సివియర్ పెయిన్ వచ్చింది అని. అమ్మ ఆ రోజు అప్పటికే చెప్తుంది ఎందుకో ఇది ప్రాపర్గా లేదు అని, కానీ ఆ రోజు మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజే కదా ఫిక్స్ చేసింది, సో కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి అని అనుకున్నాను. 1-2 డేస్లోనే ఇది రియాక్షన్ వచ్చేసింది అనమాట, అంటే పెయిన్ ఇలా వచ్చేసింది. ఈసారి మాత్రం నేను బయటనే ఉండిపోయాను, నువ్వే క్లియర్గా చెప్పు, అసలు ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇప్పుడే చెప్పేసే, ఇప్పుడే సార్ట్అవుట్ చేసుకుందాము, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేదాకా వద్దు అని చెప్పేసి. తీరా చెకప్ చేస్తే ఏమైందంటే ఫిల్లింగ్ అనేది కొంచెం ఎక్కువైపోయిందనమాట. సో దానివల్ల ఫినిషింగ్ అనేది ప్రాపర్గా రాలేదు. అంతేకాకుండా గమ్స్తో వచ్చిన పెయిన్ కూడా ఉందంట. సో దానివల్ల పెయిన్ అనేది అంత సివియర్గా వచ్చింది. ఇప్పుడైతే ఫైనల్లీ పెయిన్ రిలీఫ్ అయిందంట, ఇప్పుడు అమ్మ బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఇంకా హరక్ ప్రామిస్ చేసినట్టు షాపింగ్కి తీసుకెళ్ళాలి. సో తనకంటే ముందు మేమే షాప్ చేస్తున్నాము. వెస్ట్ సైడ్లో మాత్రం వెస్టర్న్ వేర్ చాలా బాగుంటుంది. ఇంకా కాలేజ్ డేస్లో అయితే బాగా వేర్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది నాకు. కొన్ని మాత్రం అలా ట్రై చేశాను, కొంతవరకు బాగా నచ్చాయి, కానీ హరకు మాత్రం ఇక్కడ ఏం నచ్చలేదంట. అందుకని మళ్ళీ అక్కడి నుంచి జుడియోకి వెళ్ళాము. అదైతే కొన్ని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ కూడా చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రయల్ చేసినవన్నీ తీసేసుకుందనమాట. సో ఇవి మాత్రం కొంచెం లూజ్గా కంఫర్ట్ బాగుందనమాట. నిజానికి ఒకటే డ్రెస్ తీసుకుందామని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ బాగా నచ్చాయి. ఇది డే బై డే నాకు ఎందుకు హైట్ ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్నది మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత రాదనమాట. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళేటప్పుడే ఒక 2 మంత్స్ బ్యాకే నేను చాలా షాప్ చేశాను దీని గురించి. మళ్ళీ ఇప్పుడు ఏదో మిస్ అయిందని చెప్పేసి తెగ ఏడ్ చేస్తుంది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రియల్ కంటెంట్స్ అండ్ మంచి మంచి వ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.